మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే మాఘ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. సేంద్రియ శక్తులు కలిగిన మాఘ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఇలా చేస్తే తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. మార్చి 10 ఆదివారం, అందులోనూ అమావాస్య. ఆదివారము అమావాస్య రావటం చాలా విశేషమైనది. ఆదివారం రోజున అమావాస్య వస్తే ఆ అమావాస్యకు చాలా శక్తులు ఉంటాయని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ మాఘ అమావాస్య రోజున రాత్రి 6 తర్వాత ఈ కలబంద మొక్కతో ఈ చిన్న పనిని చేస్తే మీరు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. పేదరికం అనేది దరి చేరదు. మీకు ఉన్న దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. మాఘ అమావాస్య చాలా విశేషమైనది. ఆదివారం రోజు అమావాస్య తిథి కలిసి వస్తే దానిని భాను అమావాస్య అంటారు. ఇలా ఆదివారము అమావాస్య తిథి కలిసి వస్తే ఆ రోజుకు అత్యంత శక్తులు ఉంటాయని శాస్త్రాలలో చెప్పారు. ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి అందరూ కూడా ఈ రోజును సద్వినియోగం చేసుకోండి. ఆదివారం రోజు అమావాస్య కలిసి రావటం చాలా అరుదు. ఇలాంటి రోజు కోసం యోగులు, తాంత్రికులు వేచి చూస్తూ ఉంటారు. ఎంతో శక్తివంతమైన ఈ మాఘ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఏ పరిహారం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి పెరటిలోనూ కలబంద మొక్క ఉంటుంది. ఏ ఇంటిలో అయితే కలబంద మొక్క ఉంటుందో ఆ ఇంటిలో 33 కోట్ల దేవతలు కొలువు తీరి ఉంటారని పండితులు చెప్తూ ఉన్నారు. కలబంద ఆకులో లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది అంటారు పండితులు. ఈ భూమి మీద లభించే మొక్కలలో కలబంద మొక్క మంచి ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది. వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం. ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కలబంద మొక్కను ఏ దిశలో అయినా సరే నాటవచ్చు. కానీ మీరు మీ కెరియర్లో పురోగతి సాధించాలనుకుంటే దానిని పశ్చిమ దిశలో నాటడం శుభప్రదం. కలబందతో కొన్ని రకాల పరిహారాలు చేయటం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు. అమావాస్య తిథి ఉన్న రోజు మనం మన జీవితంలో పురోగతి సాధించడానికి ఏ పరిహారం చేసినా మనకు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ముఖ్యంగా మనకు పట్టిన దరిద్రాన్ని వదిలించుకోవడానికి, మన ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి అమావాస్య తిథి అనేది మనకు బాగా సహాయపడుతుంది. అయితే మార్చి 10న వచ్చే మాఘ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఒక పని చేస్తే మీకు తలరాతలకు తరగని ఐశ్వర్యం వచ్చి పడుతుంది. మాఘ అమావాస్య రోజు ఉదయాన్నే తలకు స్నానం చేసి లక్ష్మీ నారాయణులను లేదా శివపార్వతులను పూజించి మీ ఇంటిలో ఉండే కలబంద మొక్క దగ్గరకు వెళ్ళి ఆ మొక్క నుండి ఒక ఆకును తెంచుకోండి. దానిని శుభ్రంగా పసుపు నీరుతో కడిగి ఒక ప్లేట్లో పెట్టి మీ పూజ గదిలో పెట్టండి. ఆ తర్వాత దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి 5 లవంగాలను ఆ కలబందకు గుచ్చండి. కలబందకు వరుసగా వీడియోలో చూపించే విధంగా గుచ్చాలి. ఇలా లవంగాలు గుచ్చటం వల్ల మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. లవంగాలు దుష్ట శక్తులను గ్రహిస్తాయి. వాటి యొక్క చెడు ప్రభావం మీ ఇంటిపై పడకుండా లవంగాలు చూసుకుంటూ ఉంటాయి. లవంగాలు కలబందకు గుచ్చిన తర్వాత దానికి దారం కట్టండి. సూదితో గుచ్చి అయినా సరే దారం కట్టి మీ ఇంటి గేటుకి లేదా గుమ్మానికి పైభాగంలో కట్టండి. ఇలా కట్టే ముందు మీరు మీ సంకల్పాన్ని మీ ఇష్టదైవానికి చెప్పుకోండి. మీ ఇంట్లో ఉన్న సమస్యలు, మీరు వృత్తి, వ్యాపార, ఉద్యోగంలో మరియు చదువుల్లో ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పుకొని గేట్కి లేదా గుమ్మానికి కట్టండి. ఇలా కట్టిన తర్వాత ధూపం చూపించాలి. కట్టిన తర్వాతనే ధూపం చూపించాలి. ఇలా కలబంద మరియు లవంగాలు కలిపి గుమ్మానికి కట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. అమావాస్య రోజు కలబంద మరియు లవంగాలతో ఈ చిన్న పని చేస్తే మీకు తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. మళ్ళీ వచ్చే అమావాస్య వరకు దీనిని ఇలా గుమ్మానికే ఉంచండి. ఆ కలబందకు ప్రతిరోజు ధూపం చూపించాలి. ఇక నెక్స్ట్ వచ్చే అమావాస్య రోజు ఆ కలబందను తీసి ఇంటికి దిష్టి తీసి ఎవ్వరూ తిరిగిన ప్రదేశంలో లేదా పారే నీటిలో పడవేయండి. ఇలా చేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి మళ్ళీ ఇలా కలబంద ఆకుతో ఈ పరిహారం చేయండి. ఈ కలబంద మరియు లవంగాలు మీ ఇంటి గుమ్మానికి ఉన్నన్ని రోజులు మీ ఇంటిపై ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ప్రభావము చూపదు. ఇతరుల ఏడుపుల్లో కూడా మీపై
కానీ మీ కుటుంబం సభ్యులపై కానీ ఎలాంటి ప్రభావం చూపించవు. ఎలాంటి బ్యాడ్ ఎఫెక్టు మీపై ప్రభావం చూపించినప్పుడు మీకు జీవితంలో పురోగతి చెందడానికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. మంచి జీవితాన్ని పొందుతారు. పరిహారాన్ని సాయంత్రం 6 దాటిన తర్వాత ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారు. మరి ప్రతి ఒక్కరూ మార్చి 10న వచ్చే మాఘ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఏ పనిని చేసి తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని పొందండి. ఆనందంగా జీవించండి. ఈ పరిహారం మీరు ఉదయం చేసినా, రాత్రి చేసినా, పూజ చేసిన తర్వాతనే చేయండి. అప్పుడే మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి. నమ్మకంతో చేయండి, శుభ ఫలితాలను పొందండి. ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా విశేషం. ఇలా కలిసి వస్తే ఆ రోజుకు అతీంద్రియ శక్తులు ఉంటాయని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి అద్భుతమైన రోజున మోదుగ చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయని శాస్త్రం చెప్తోంది. మోదుగ చెట్టు ఎక్కువగా గ్రామాల్లో కనిపిస్తుంది. ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ ఈ చెట్టు పెరుగుతుంది. పట్టణాల్లో కూడా అక్కడక్కడ ఈ చెట్టు కనిపిస్తాయి. ఈ మోదుగ చెట్టు అంటే సూర్యుడికి చాలా ప్రీతి. మోదుగ చెట్టుకు ఎర్రటి పూలు పూస్తూ ఉంటాయి. ఆ పూలను అగ్నిపూలని పిలుస్తూ ఉంటారు. ఆయుర్వేద పరంగా ఈ చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ చెట్టు ఆకులను, పువ్వులను, కాడలను వివిధ పూజల్లో వినియోగిస్తారు. యజ్ఞాలు, యాగాలు, హోమాలలో ఎండిపోయిన ఈ చెట్టు కొమ్మల్ని కాలుస్తారు. అలా కాల్చటం ద్వారా వచ్చే పొగతో చెడిపోతుందని శాస్త్రం చెప్తోంది. శివుణ్ణి ఆలయాల్లో మోదుగ పూలతో అర్చిస్తారు. మోదుగ చెట్టు ఆకులతో విస్తరాకులు చేస్తారు. మోదుగ పూలతో రంగులు వేస్తారు. అంతేకాదు ఈ మోదుగ చెట్టుకు అతీంద్రియ శక్తులు ఉంటాయి. ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన ఈ రోజున ఈ చెట్టులోని ధాతువులు విపరీతంగా యాక్టివేట్ అవుతాయి కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున మీకు దగ్గరలో మోదుగ చెట్టు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళి ఆ చెట్టును జస్ట్ తాకండి చాలు. మీ కష్టాలు, సమస్యలు పోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెప్తుంది. మీకు ఈ అమావాస్య రోజు ఎక్కడ మోదుగ చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు సమర్పించండి. తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకుని 11 సార్లు ఆ చెట్టును తాకండి. అలా తాకేటప్పుడు మీ కోరికను చెప్పుకుంటే ఆ కోరిక కూడా త్వరలోనే తీరిపోతుంది. ఇలా చేసిన తర్వాత ఆ చెట్టు దగ్గర అంటే ఆ చెట్టు కింద కాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళిపోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా చేయలేని వారు కనీసం మోదుగ చెట్టును 11 సార్లు టచ్ చేసి కాసేపు ఆ చెట్టు కింద కూర్చున్నా చాలు. కష్టాలు, బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున అందరూ కూడా ఈ చెట్టును తాకి కోరిన కోరికలు నెరవేర్చుకుని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఇక ఈ శక్తివంతమైన మాఘ అమావాస్య రోజు బెల్లము, నువ్వులు కలిపి చేసిన పదార్థాలను ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇస్తే అష్ట కష్టాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఆదివారంతో కలిసి వచ్చిన ఈ మాఘ అమావాస్య రోజు దుప్పటిని కానీ, పాదరక్షకులను కానీ, గొడుగును కానీ ఎవరికైనా దానంగా ఇస్తే అష్ట దరిద్రాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది. ఇక మాఘ అమావాస్య సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు కావున ఈరోజు ఉదయం నీటితో సూర్యుడికి ఆర్జమిచ్చి సూర్య నమస్కారాలు చేస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా ఇంట్లో పప్పును వండకూడదు, తినకూడదు. పప్పు అంటే పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు, ఎర్రపప్పు ఇవేమీ కూడా తినకూడదు. తాలింపులలో కూడా పప్పును వాడకూడదు. కూర రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా పప్పును తినకూడదు. కాదని ఈరోజు పప్పు తింటే ఉదర సంబంధిత వ్యాధులు వస్తాయి. అలాగే ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు మాంసాహారాన్ని కూడా తినకూడదు. చేపలు, మాంసము, రొయ్యలు ఇలాంటివేమీ కూడా తినకూడదు. సాధారణంగా అందరూ ఆదివారం రోజే నాన్ వెజ్ తింటూ ఉంటారు. కానీ ఈ ఆదివారం రోజు మాత్రము నాన్ వెజ్కి దూరంగా ఉండండి. ఈరోజు నాన్ వెజ్ తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది అని శాస్త్రాలలో చెప్పారు. కనుక ఈ మాఘ అమావాస్య రోజు ఎవ్వరూ పప్పు మరియు మాంసము, కూరలు తినవద్దు. ఆడవాళ్ళు ఈరోజు ఈ కూరలు వండవద్దు. కాదని ఈరోజు ఈ కూరలు తింటే గండాలు తప్పవు. ఇంటికి అస్సలు మంచిది కాదు. ఇంట్లో పైసా కూడా మిగలదు. కాబట్టి అందరూ కూడా ఈరోజు ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.